హాయ్ నమస్తే రాజేట్లో మంచిగా. మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూసినట్టు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ కింద వచ్చేస్తుంది. ఈరోజు ఎర్లీ మార్నింగ్ నేను లేవుడే నేను TV5లోకి ఇంటర్వ్యూ చేసిన. అదేంటంటే బెట్టింగ్ యాప్కి సంబంధించి హర్ష సాయి ఇంకా ఇమ్రాన్ భాయ్ అనుకుంటా. ఇమ్రాన్ భాయ్ నాకు తెలిసి ఇంటర్వ్యూ చేస్తుంది, అది మూర్తి గారు అనుకుంటా. ఆయన పేరు నాకు కరెక్ట్గా అయితే మూర్తి గారే అనుకుంటాను నేను. TV5 ఉన్నది. సో ఇంటర్వ్యూ చూసిన వాళ్ళది ఏది బెట్టింగ్ యాప్కి సంబంధించి 4 ఇయర్స్ బ్యాక్ నుంచి ఆల్మోస్ట్ యువ సామ్రాట్ అనే పర్సన్ ఈ బెట్టింగ్ యాప్స్ మీద రెవల్యూషన్ చేస్తున్నాడు అన్నట్టు, అంటే ఫైట్ చేస్తున్నాడు అనమాట. ఈ బెట్టింగ్ యాప్స్ సోకాల్డ్ క్రియేటర్స్ అందరూ ప్రమోట్ చేస్తున్నారు, ఇది ఒక తప్పు, దీన్ని ఇట్లా చేయడం వల్ల చాలామంది జనాలు ప్రాణాలు కోల్పోతున్నారు, ఇట్లా చేసుడు తప్పు అనేది స్ట్రైక్ అవే చేసిండు. ఏది 4 ఇయర్స్ ముందుకెళ్ళి. సో ఏంటంటే ఈ చర్చ అంతా ఏంటంటే అక్కడ మీటింగ్ జరిగిన విషయం ఏంటంటే హర్ష సాయి ఎవరైతే ఈ సామ్రాట్ ఉన్నాడో కావాలని మా మీద ఎలిగేషన్ చేస్తున్నాడో, పాయింట్అవుట్ చేసి పర్సన్ని టార్గెట్ చేసి మా మీద తప్పులు చేసి ఆరోపణలు చేసి చూపిస్తున్నాడు అని చెప్పి చెప్పడం జరిగింది బేసిక్గా అక్కడ జరిగిన మీటింగ్లో. అది అండ్ ఇమ్రాన్ భాయ్ ఎవరైతే కూర్చున్నారో ఆయన కూడా సోకాల్డ్ ఏదో డీల్ చేసిండు ఈయన సామ్రాట్ అనే పర్సను అని చెప్పి ఒక వాయిస్ నోట్ కూడా ఒకటి వినిపించిండు. ఎవరో IPSకి సంబంధించిన ఎవరో పోలీస్ ఆఫీసర్ పేరు వినిపించి సోకాల్డ్ ఏదో చేశారు. ఇప్పుడు నేను చెప్పాలనుకున్న టాపిక్ ఏంటంటే నేను మాట్లాడాలనుకుంది ఏంటంటే నేను కూడా ఇప్పుడు నేను అసలు ఈ వీడియో బస్తు రోల సంది ఇప్పుడు హర్ష సాయి అనే పర్సన్ని ట్రోల్ చేసుకుంటూ వచ్చిర్రు. 2-3 ఇంటర్వ్యూలు ఇచ్చిన తర్వాత నువ్వు ఇలాంటోడు అలాంటోడు అని చెప్పేసి ఒక నెగిటివిటీ స్ప్రెడ్ చేసి చాలా వీడియోలు చేసావు. నేను ఎప్పుడు కూడా నేను అసలు ఏం రియాక్ట్ కాలేదు. కానీ ఈరోజు రియాక్ట్ అవ్వాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే నేను కూడా హర్ష సాయి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసిన వన్ ఆఫ్ ద సబ్స్క్రైబర్ నేను కూడా. సో యాజ్ ఎ సబ్స్క్రైబర్గా నాకు చిరాకు వచ్చింది భయ్. నిన్న పొద్దున చూసిన ఇంటర్వ్యూలో నేను ఒక పర్సన్ అనుకున్నా కదా, మరి ఈ మనిషిని హర్ష సాయి అనే మనిషిని ఒకలాగా ఆలోచించి నేను సబ్స్క్రైబ్ చేసుకున్నా ఈ ఛానల్ని. కానీ ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు విన్నాక నాకేమనిపించిందంటే నువ్వు ఇంకా ఎదగాలనిపించింది నాకు. 24 ఏళ్ళు నీకున్నాయి, బట్ నేను అనుకున్నాను నేను సబ్స్క్రైబ్ చేసే టైంకి నువ్వు మాకంటే చాలా మెచ్యూర్గా ఉన్నావు, మాకంటే చాలా మెచ్యూర్గా ఆలోచిస్తున్నావు, మేము చేయలేని సేవ నువ్వు చేస్తున్నావు కాబట్టి మేము ఇంకా బాగా నిన్ను ప్రోత్సాహంగా తీసుకొని మేము మోటివేట్ అయ్యి ఇంకా 10 మందికి చేయాలి మేము కూడా సేవ అనే ఫీలింగ్ మాకు వచ్చింది. మేము నీకన్నా ఒక 4-5 ఏళ్ళు పెద్దోళ్ళైనా మేము చేయలేని కన్నా పెద్ద పని చేస్తానని చాలా ప్రౌడ్గా అనిపించింది మాకు కూడా. తెలుగుడివి బ్రహ్మాండంగా చేస్తాను, అన్ని లాంగ్వేజ్ల్లో మన తెలుగు వాళ్ళ సత్తా ఏందో చూపిస్తానని నేను అనుకునే సబ్స్క్రైబ్ చేసిన ఈ ఛానల్ని. మీరు ఎవరన్నా ఈ వీడియో చూస్తున్నట్టయితే ఫస్ట్ మీరు ఆ ఇంటర్వ్యూ ఫినిష్ చేసేసి ఆ ఇంటర్వ్యూ చూసారు అనుకోండి, మీకు నేను ఇప్పుడు ఏం మాట్లాడుతున్నా మీకు క్లియర్గా వస్తుంది. ఎందుకంటే నేను ఒక్కటి మాట్లాడితే మీరు జడ్జ్ చేసుకొని మాట్లాడితే దానికి అర్థం ఉండదు. ఫస్ట్ మీరు ఆ ఇంటర్వ్యూ ఫినిష్ చేసుకొని అప్పుడు నేను చెప్పిన వీడియో చూసాను అనుకోండి, మీకు పిక్చర్ క్లారిటీ ఉంటుంది. ఒకవేళ ఆల్రెడీ చూసిన వాళ్ళు చూస్తే మీకు సెన్స్ అర్థం అయిపోతుంది నేను ఏం చెప్తున్నా అనేది. ఇప్పుడు బెట్టింగ్ యాప్ని హర్ష సాయి ఏమన్నాడంటే పెద్ద పెద్ద స్టార్లు అమితాబ్ బచ్చన్ లాంటి వాళ్ళు, లేకపోతే ధోని లాంటి వాళ్ళు, కోహ్లీ లాంటి వాళ్ళు వీళ్ళందరూ ప్రమోట్ చేశారు. అది ప్రాపర్గా గవర్నమెంట్ అసైన్ చేసి లీగల్గా GSTలు SGSTలు ఇవన్నీ కడతాండ్రు వాళ్ళకి ప్రాపర్ లీగల్ ఉంది కాబట్టి వాళ్ళు ఆల్రెడీ చేస్తున్నారు, పెద్ద సెలబ్రిటీలు చేస్తారు కాబట్టి మేము చేసాము. ఎందుకంటే ఈ డబ్బు ద్వారా మేము ఆల్రెడీ మా డబ్బుతో మేము సాయం చేస్తున్నాం, ఈ ప్రమోషన్ డబ్బులు వస్తే మేము ఇంకెక్కువ సాయం చేయొచ్చు అన్న ఉద్దేశంతో వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మేము చేసామన్న తాత్పర్యంలో మాట్లాడారు. ఎవరన్నా ఆపాల్సి వస్తే ముందు ఆ లింకుల్ని ఆ బెట్టింగ్ యాప్కి సంబంధించిన వాళ్ళని ఒకవేళ యాక్షన్ తీసుకునేంత పరిస్థితి వస్తే ముందు ఆ పెద్ద స్టార్స్ని, తర్వాత మేము బచ్చగాలం అన్నట్టు మాట్లాడడం జరిగింది. ఇది మొత్తం కంక్లూజన్ అక్కడ జరిగిన ఇంటర్వ్యూలో. ఇప్పుడు యాజ్ ఎ సబ్స్క్రైబర్గా హర్ష సాయి సబ్స్క్రైబర్గా నేను ఒక విషయం అడగదలుచుకుని ఏంటంటే జూదం అనేదే ఒక దరిద్రం. మన మహాభారతంలో కూడా జూదం ఆడే నానా సంకలన పేరు పాండవులు చాలా అవస్థ పాలయ్యారు అన్న విషయం తెలుసు మనకి. జూదం అంటేనే ఒక దరిద్రం కదా. ఇప్పుడు
వాళ్ళు చేశారు వీళ్ళు చేశారని నేను అడగట్లా. ఎవరు ఏ డబ్బు కోసం తిన్నారు, ఎవరే పీ తిన్నారు అనే గురించి నేను మాట్లాడట్లా. నేను హర్ష సాయిని ఒక మంచి వ్యక్తిగా, ఒక మంచి క్యారెక్టర్ ఉన్న వ్యక్తిగా, అతను పాజిటివిటీ చేస్తాడు, అతను సేవ దృక్పథంతోనే ఆలోచిస్తాడు, మంచి మాత్రమే చెప్తాడని నేను అనుకొని నేను సబ్స్క్రైబ్ చేసిన. ఈ ఛానల్ నేను సబ్స్క్రైబ్ చేసిన. కానీ ఇక్కడ విషయం, నీ ఇంటర్వ్యూ వినిన తర్వాత నాకు ఏమర్థమైందంటే నీది క్యారెక్టర్ ప్రాపర్గా అనిపించలే నాకు. అంటే ఇప్పుడు జూదం అనేది నేను నా సబ్స్క్రైబర్స్కి అది ఎంత లీగల్ అయినా ఎంత ఏదైనా నేను ఆడమని నేను చెప్పను నా సబ్స్క్రైబర్లకు. ఎందుకంటే జూదం అనేది తప్పని నా క్యారెక్టర్కి తెలుసు, నా లోపల ఉన్న మనిషికి తెలుసు. నీకు సింపుల్గా అర్థమవుతుందా నీకు? నేనేమంటున్నా అంటే ఆడెవడో చేసిండు, ఆడు సెలబ్రిటీ చేశాడు కాబట్టి నేను చేసా, అలా ఆడు పీ తిన్నాడని నేను తినలేను లెక్కకి. నాకు యాజ్ పర్ మై క్యారెక్టర్ నాకు నా లోపల ఒక మనిషి ఉంటాడు కదా, మంచి చెడు చెప్పే నా కొడుకు, వాడు జడ్జ్ చేసుకుంటాడు. మరి జూదం అనేది కరెక్టా? ఇప్పుడు ఓపెన్గా కాకపోతే నేను సింపుల్ విషయం చెప్తాను. ఏంటంటే ఒక టైంలో మనకి ఈ ఎయిడ్స్ అనేది ఎక్కువైపోయి గవర్నమెంట్ ఏమనింది, యూజ్ కాండమ్స్ ఫర్ సేఫ్ సెక్స్ అని చెప్పింది. అది అంటే ఏంటంటే మీరు పిల్లల్ని కంట్రోల్ చేసుకునే పక్కన పెడితే మెయిన్ థీమ్ ఏంటి? ఇది మీరు అడ్డమైన తిరుగులు తిరిగితే మీకు రోగాలు వస్తాయిరా, ఎయిడ్స్ లాంటివి వస్తాయి, అది ఎరాడికేట్ చేయలేము మనము. సో మీరు కొంచెం ఇది వాడండిరా అని చెప్పి పెద్ద సెలబ్రిటీలతో కూడా ప్రమోషన్ చేయించారు దాన్ని. అంటే ఇక్కడ క్లియర్గా మనం జడ్జ్ చేసుకోవాల్సింది ఏంటి? ఇప్పుడు ఒక ఇంటర్వ్యూలో సందీప్ వంగ సార్ కూడా ఏమని చెప్పిండు అంటే, మీరు దొంగతనం చెయ్యండి కానీ దొరకద్దు అని చెప్పినట్టే. గవర్నమెంట్ అలాగే చెప్తుంది. మందు అమ్ముతున్నారు, ఆల్కహాల్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని చెప్పి రాసి పెడతారు, అంటే ఒక కాజన్ పెడతారు. సిగరెట్లు అమ్ముతారు, స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని చెప్పేసి ఒక కాజన్ పెడతారు. మరి నీ ఛానల్లో ఎప్పుడన్నా నువ్వు కాజన్ చెప్పావు ఎవరికన్నా? అంటే నేను ప్రమోట్ చేస్తాను బాబు, మీరు ఆడకపోవడం మీ ఇష్టం, కానీ పోగొట్టుకుంటే నాకు సంబంధం లేదు. ఇది ఒక దరిద్రం. ఈ రమ్మీ ఏవైతే మీరు బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేస్తారో ఇవన్నీ ఒక దరిద్రం, వీటిల్లో పడితే మీరు నష్టపోతారని కాజన్ ఎక్కడన్నా చెప్పావా? హర్ష సాయి భయ్య నేను అడుగుతున్నా, చెప్పావా ఎక్కడన్నా కాజన్? అట్లీస్ట్ ఒక కాజన్. గవర్నమెంట్ చేస్తాను, నువ్వు చేస్తాను సరిపోతుంది. గవర్నమెంట్ తప్పుడు పని అక్కడ తప్పు జరుగుతుంది అంటే ఏదైతే ప్రమోషన్ చేసి అమ్ముతున్నప్పటికీ కూడా దానికి ఒక కాజన్ చెప్తుంది. మరి నువ్వు ఎక్కడన్నా కాజన్ చెప్పావా? ఇప్పుడు నిన్న ఇంటర్వ్యూలో నువ్వు సో కాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్ కాబట్టి నువ్వు బెట్టింగ్ ఆడొద్దని ఒక కాజన్ ప్రమోట్ చేయొచ్చు కదా నువ్వు అని అడిగితే తప్పకుండా చేద్దాము అని చెప్పి మాట్లాడినా. మరి ఇప్పటి వరకు చెయ్యాలి కదా భయ్యా, మరి నువ్వు ఇప్పటి వరకు చేయకుండా ఉండవంటే ఏమనుకోవాలి మేము? ఇప్పుడు నీ సబ్స్క్రైబర్లు ఎంతమంది, నేను ఎంతమంది ఆడుండొచ్చు పోనీ ఒక ఐడియా ఉందా మనకేమన్నా? ఇక్కడ నాకు నిజంగా నువ్వు ఎదగాలి నాకు అనిపించింది. 24 ఏళ్ళు కదా బ్రదర్ నీకు, నువ్వు ఇంకా 5-6 ఏళ్ళు ఎదిగితే ఏది మంచి ఏది చెడు అనేది నీకు ఒక క్లారిటీ వస్తుందని నాకు అనిపిస్తుంది. ఇప్పుడున్న ఉడుకు రక్తంలో నువ్వు చేసేస్తున్నావు. ఇప్పుడు దీనికి కూడా నేనేం ఫాల్ట్ అంటలేను. నీకు కరెక్ట్గా ఆ టైంకి డబ్బు అని పడిపోయి మరి ఎంత లీగల్గా ఉన్నా మరి అది మంచేనా అనేది నువ్వు ఆలోచించట్లా. ఇప్పుడు మందు ఎంత లీగల్గా అమ్ముతున్నారని చెప్పేసి నువ్వు లిక్కర్కి సంబంధించింది మొత్తం దాగండి అదిరిపోద్ది అని చెప్పడం కూడా కరెక్ట్ కాదు కదా. కొంచెం మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇదే మ్యాటర్ నేను చెప్తున్నా. ఈ ఆల్కహాల్కి సంబంధించే యూనిక్ గేమర్ అనే పర్సన్ ఉన్నాడు, రాజు అన్న అని. ఇప్పుడు ఆయన ప్రమోట్ చేస్తాడు ఆల్కహాల్, మొత్తం మందు బ్రాండ్లు ఏ వస్తావో ఆల్కహాల్ ప్రమోట్ చేస్తాడు. కానీ దాంట్లో కాజన్ మాట్లాడతారు ఆయన. ఏదైతే బీర్ బాటిల్ చూపిస్తాడో, మందు బాటిల్ చూపిస్తాడో అన్నీ చూపించినా కూడా ఆల్కహాల్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్, ఎక్కువ తాగకూర్రి, జీవితాలు మొట్ట కూర్చిపోతాయి అని చెప్తాడు ఆయన. మీరు ఏ రీల్ అన్నా చూసుకోండి, ఏ వీడియో అన్నా చూసుకోండి. నేనేమంటున్నా, అట్లాంటి కాజన్ మీరు ఏమైనా చెప్పిర్రా? చెప్పలేదు కూడా. నాకు మీరు క్యారెక్టర్ మెయింటైన్ చేసుకోండి బ్రదర్. ఎందుకంటే మీ క్యారెక్టర్ చూసే నేను సబ్స్క్రైబ్ చేసిన. మేము చేయలేదు, మీరు చేస్తారు. నాకు అరే ఇలాంటి మనిషి ఉంటాడా అనిపించి నేను మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసిన. కానీ మీరు ఏదైతే పాయింట్స్ మాట్లాడుతున్నారో నిన్న, మీరు అన్నీ కరెక్ట్ అయి ఉండొచ్చు, లీగల్గా అన్నీ కరెక్ట్. కానీ ఒక క్యారెక్టర్ ఉన్న వ్యక్తి వాళ్ళ సబ్స్క్రైబర్స్కి ఇలాంటి బెట్టింగ్, ఇలాంటి జూదం అనేది ప్రమోట్ చేయడాన్ని నేను అనుకుంటున్నా. మరి నేను మాట్లాడిన దాంట్లో తప్పులు ఉన్నాయా ఏమైనా ఉన్నాయా మీరు కామెంట్ సెక్షన్లో అందరు కామెంట్ చేస్తే నేను చూసుకుంటా, ప్రతి ఒక్కరికి కూడా రిప్లై ఇస్తా. నా ఫీలింగ్ మాత్రం ఇది భయ్యా. ఒకవేళ నువ్వు మిస్టేక్ చేసినావు అని ఒకవేళ నీకు అనిపిస్తే, నీ సబ్స్క్రైబర్స్కి నువ్వు ఇది చేయడం రాంగ్ అని నీకు నిజంగా ఫీల్ అయితే
నెక్స్ట్ టైం నుంచి చేయకుండా ఉంటే హ్యాపీ. నువ్వు ఒక కాజన్ వీడియో పెట్టినావంటే మేము ఇంకా హ్యాపీ. అండ్ సబ్స్క్రైబ్ చేసినందుకు సబ్స్క్రైబర్స్ కన్నా ఒక విలువ ఉండాలనేది నా ఉద్దేశం. ఎందుకంటే వాళ్ళు లేకపోతే నువ్వు లేవయ్యా, నేను లేను, ఈ ప్రపంచంలో ఏ సెలబ్రిటీ కూడా లేడు. సో అది మనం అర్థం చేసుకోవాలి. మన సబ్స్క్రైబర్స్కి మనం మంచి చెప్పాలి. మంచి చెప్పకుండా పర్లేదు, నిజం చెప్పాలంటే చెడు చెప్పి వాళ్ళని సంకనాకియకపోతే అంతకంటే పెద్ద ఉత్తమం ఏం లేదు. సో నేను నిన్న పొద్దున ఆ వీడియో చూసిన తర్వాత ఎందుకో చిరాకు వచ్చి అన్సబ్స్క్రైబ్ చేసిన. నేను మధ్య మధ్యలో నీ వీడియోలు చూస్తుంటా హర్ష సాయి బ్రో. నువ్వు ఎప్పుడైతే ఒక కాజన్ పెడతావో జనాలు నేను ఇప్పటివరకు చేసింది ఇట్స్ ఓకే, నేను ఆడకండి, నేను ఇకపై నేను కూడా ఇవన్నీ ప్రమోట్ చేయదలుచుకోలేదని ఒక మంచి కాజన్ ఒక మంచి వీడియో పెట్టినావు అనుకో, నేను మళ్ళీ సాటిస్ఫై అవుతాను. నీకు అర్థమైందన్న ఉద్దేశంతో నేను మళ్ళీ నీ ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తా. అండ్ మీరు మీ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకుండా పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ఒక విషయం గుర్తుపెట్టుకొని, నేను రివ్యూర్ని ఇది ఇప్పుడు ఏదో హర్ష సాయి గురించి ఏదో మాట్లాడేసిన ఇంకా రివ్యూర్ని పక్కన పెట్టిన అన్న ఉద్దేశంలో మీరు ఉండకండి. ఎందుకంటే నాకు పడ్డ స్ట్రైకు నేను నా జీవితంలో మర్చిపోను. ఎందుకు మర్చిపోనరా అంటే, తప్పు చేసేవాడికే ఇంత అధికారం ఉన్నప్పుడు నిజాయితీగా మనం నిజాలు మాట్లాడినప్పుడు మనకెంత ఉండాలని నేను అర్థం చేసుకుని నేను ఆలోచించుకున్నా. సో ఆట ఆల్రెడీ మొదలైంది. మేము వీళ్ళని ఎట్లా ఎదుర్కోవాలని మేము కూడా గ్రౌండ్ వర్క్ చేస్తాను. మాకు అర్థమవుతుంది సినిమా. మరి సినిమా మీరన్నా ఉండండి, రివ్యూలు చెప్పేటోళ్ళన్నా ఉండండి, సినిమాలన్నా ఉంటాయి. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉండాలని మేము అనుకున్నాం. సో అది ఫ్రెండ్స్, చలో మళ్ళీ కలుద్దాం.